హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఈరోజు శుక్రవారం కదా, మార్నింగ్ పూలు అయితే ఇలా కాచాయి. అప్పటికి సగం వర్షాకాలం కదా, పూలన్నీ రాలిపోతున్నాయండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి, వాకిలి నేను శుభ్రంగా కడిగి ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను. చూడండి, మా లక్కీ నేను ముగ్గేస్తుంటే ఎలా చూస్తుందో. తర్వాత వచ్చేసి ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకొని మార్నింగ్ పూజ అయితే ఇలా చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి వంట ప్రారంభించాను. నేను ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి నేను ఏ విధంగా తయారు చేస్తానో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఏంటబ్బా గోంగూర పచ్చడి మాకు రాదా అనుకుంటున్నారు కదా, కాదండి. నేనైతే 2 రోజులు నిల్వ ఉండేలాగా అయితే నేను ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో షేర్ చేశాను. ఇదిగోండి, ముందుగా బాండల్లో ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఎండుమిరపకాయలు మాత్రం ముఖ్యంగా మాడకుండా అయితే చూసుకోవాలి. మాడాయంటే టేస్ట్ మారిపోతుంది, పచ్చడి అస్సలు బాగుండదు. ఇదిగోండి, తర్వాత అదే ఆయిల్లో గోంగూర కూడా బాగా ఉడికించుకోవాలి. అంతేకాకుండా మనం తడి లేకుండా ఇలా నూనెలో కానీ ఉడికించామంటే పచ్చడి 4-5 రోజులు నిల్వ ఉండేలాగా అయితే మనం చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, గోంగూర బాగా ఇలా నూనెలో ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఇదిగోండి, ఎండుమిర్చి, ఉప్పు ఇవి అయితే మిక్సీలో వేసుకోవాలి. మనం రోట్లో కాకుండా మిక్సీలో వేసుకున్నా కూడా కచ్చాపచ్చాగా వేసుకున్నామంటే సేమ్ రోట్లో దంచినట్టే గోంగూర పచ్చడి అయితే తయారవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు రోజుల్లో అందరికీ రోలు అవి అందుబాటులో లేవు కదా, అందుకని ఇలా కచ్చాపచ్చా వేసుకున్నామంటే పచ్చడి సేమ్ రోట్లో దంచినట్టే ఉంటుంది. ఇదిగోండి, గోంగూర అయితే ఒక్క బటన్ ప్రెస్ చేసి తిప్పామంటే చాలండి. ఎక్కువసేపు ఉంచామంటే మళ్ళీ పచ్చడి మరీ మెత్తగా అయిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి, బాండల్లో ఆయిల్ అయితే వేసుకొని ఇలా ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి బాగా ఫ్రై అయ్యాక గోంగూర కూడా వేసుకొని చూడండి, మెత్తగా లేదు కదా, నార్మల్గా అయితే ఉంది. సేమ్ మనం రోట్లో దంచినట్టే ఉంటుంది. ఇదిగోండి, ఇలా బాగా నూనెలో కానీ ఉడికించామంటే గోంగూర పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. బయట అమ్ముతారు కదా, గోంగూర ఊరగాయలాగే ఉంటుంది. ఇలా మనం చల్లార్చాక ఒక గాజు సీసాలో పెట్టామంటే ఒక నెల రోజుల దాకా అయినా అలానే ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు మాత్రం మనం తినే ముందు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత వచ్చేసి ఈరోజు చికెన్ ఫ్రై చేద్దామని అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి, చికెన్ బాగా నీట్గా శుభ్రం చేసుకొని అందులో కార్న్ఫ్లవర్, పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి, తర్వాత కారం కూడా వేసుకోవాలి. చూడండి, మనం నాన్ వెజ్ చేయాలంటే ఎక్కువ కారం ఉంటేనే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని తర్వాత ఒక ఎగ్ అయితే నేను వేసుకున్నాను. ఇదిగోండి, ఇవైతే బాగా ముక్కలకి బాగా పట్టించాలి. తర్వాత చికెన్ మసాలా ఫ్లేవర్ కూడా వేసుకోవాలి. ఇదిగోండి, తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇవంతా బాగా అప్లై చేసుకున్నాక కొంచెంసేపు అయితే అలా పక్కన ఉంచాలి. ఇదిగోండి, తర్వాత వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూడండి, బాగా మసాలా అయితే పట్టాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ వేయనండి, నాన్ వెజ్ ఐటెం కదా, మళ్ళీ మనం యూస్ చేసుకోవాలన్నా చేయలేం కదా, అందుకని కొంచెం ఆయిల్ వేసి ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకుంటాను. ఇదిగోండి, చూడండి, బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా చేసి పెట్టామంటే పిల్లలు బయట కొనకుండా ఎంతో ఇష్టంగా ఇంట్లోనే తింటారు. ఇదిగోండి, ఇలా పచ్చళ్ళు, పప్పుచారు అవి చేసి ఇలా ఫ్రై చేసామంటే
చాలా బాగుంటుంది కదా, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఎంత ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఇలా ఫ్రై అయితే చేశాను. ఓకేనండి, ఈరోజైతే ఈ విధంగా చికెన్ ఫ్రై అయితే చేశాను. చూడండి, సేమ్ మనం బయట కేఎఫ్సీలో చేసినట్లే ఉంది కదా. ఇలా పిల్లలకైతే చేసి పెట్టామంటే ఎంత ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా ఆనియన్ కొత్తిమీరతో